చూడండి, ఈ రోజున శిష్యుడికి, దైవజనుడికి, సంఘానికి దైవజనుడికి ఉన్న రిలేషన్ మీకు తెలియాలవుతా. ఒక తండ్రికి కుమారుడికి, ఒక కుమారుడికి తండ్రికి ఉన్న రిలేషన్ మీకు తెలియకపోతే, అసలు తండ్రి ఎవరో తెలియట్లా, అసలు ఏ సంఘంలో నాటబడ్డావో తెలియట్లా, ఎక్కడ మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడో తెలియాలా, ఎక్కడ దీవిస్తాడో తెలియాలా, ఎక్కడ కట్లు విప్పబడతాయో తెలియాలా, ఎక్కడ విడుదలుందో నీకు తెలియాలా. ఇది తెలియకపోతే నీ సొంత జ్ఞానాన్ని వాడితే ఎన్ని రోజులున్నా నువ్వు బయటికి రాలేవు. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? తాగుబోతాడు కూడా ఏం చేస్తాడు? గోక్కోనో అలిసి వెళ్ళిపోతాడు. వెళ్తాడా లేదా? అవునా కదా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏ కట్లతో అయితే నువ్వు కట్టబడ్డావు, ఈ కట్లు విప్పడానికి ఒక దైవజనుని పెట్టాడు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును, నా ప్రజలకు తెలివి. అర్థమైందా? ఒక దైవజనుడు పెట్టాడు నీ కొరకు నీ కట్లు విప్పడానికి. గుర్తు పెట్టుకోండి, ఈ రోజున ఇంకెక్కడా విప్పబడవు. నీ కొరకు ప్రతి సంఘ సభ్యుడికి ఒక దైవజనుడిని అపాయింట్ చేస్తాడు ఆ కట్లు విప్పడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ వ్యక్తే వచ్చి ఏం చేయాలా? ఆ కట్లు విప్పాలి. ఈ రిలేషన్, ఈ సంగతి మీకు తెలియకపోతే కష్టం. ఈరోజున ఎవడైనా అంటే ఎవడు? సైతాన్ గాడు.